అంటే చూసుకుంటూ పోతూ ఉంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అనే ఒక మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చు. సో, ఇట్లా అవేర్‌నెస్ ఇస్తూ ఉంటే పీపుల్‌కి అర్థమవుతూ ఉంటది. దే విల్ గెట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. కొందరికి ఏంటంటే ఈ చిన్న పిల్లలు రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హ్మ్. ఈ రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ప్రతిసారి వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గరికెళ్ళడము, మందులేసుకోవడము, తగ్గించుకోవడము, మళ్ళీ ఎళ్ళిపోవడం. మళ్ళా 1 మంత్, 2 మంత్స్ కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. బట్ అట్లాంటి వాళ్ళకి ఇంపార్టెంట్ ఏందంటే మీరు ఫస్ట్ పెనిస్ చూసుకోండి. పిల్లవాడి పెనిస్ చూడండి. చూస్తే మీకు అర్థమైతది. పెనిస్ టైట్ అయిపోయి ఒక చిన్న పిన్ పాయింట్ అంతా మిగిలిపోతది. యూరిన్ పోసినప్పుడు అక్కడ బెలూన్‌లాగా ఉబ్బుతుంటది. బెలూన్‌లాగా ఉబ్బి చుక్క చుక్క మూత్రం బయటకొస్తా ఉంటది. ఇట్లా ఈ కండిషన్‌ని మనం ఫైమోసిస్ అంటాం. వీళ్ళకేమైతది మూత్రం పోయంగానే మూత్రం లోపలనే స్ట్రక్ అయిపోతది. ఉండిపోతది. ఓకే. అందులోనే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే బ్యాక్ ఎళ్ళిపోవడము, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము. సో, ఇక్కడ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ని ట్రీట్ చేస్తున్నారు. బట్ కాజ్‌ని ట్రీట్ చేయట్లేదు. సో, అక్కడ కాజ్ ఏంది? ఆ చర్మం టైట్‌గా కావడం వల్లనే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి మనం సింపుల్‌గా సర్కంసిషన్ చేశామనుకోండి, మళ్ళీ జన్మలో యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దానివల్ల రాదు. సో, ప్రతిదానికి మన దగ్గరైతే క్యూర్ ఉంది. సో, కేసర్ దగ్గర. యెస్. అండ్ సో, దీనికి అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా మీరు చెప్పారు. అండ్ సక్సెస్‌ఫుల్ రేట్ కూడా ఉంది కాబట్టి, సో, ఇలాంటి సింప్టమ్స్ కానీ, ఎలాంటి ఇప్పుడు మన సార్ చెప్పిన డిస్కషన్‌లో మీరు ఎలాంటి సింప్టమ్స్ అబ్జర్వ్ చేసినా వెంటనే రీచ్ అవ్వండి.